యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం నెల్లికిచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుని మీరు అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడే మిమ్మల్ని ఆశీర్వదించి విశ్వాసతలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం మీకు ఒక ప్రశ్న: ఎవరు మనల్ని ఆశీర్వదిస్తారు, అలాగే మనల్ని కాపాడుతారు? అంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతారని తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా. మరి ఆయన మనల్ని ఎలా ఆశీర్వదిస్తారంటే, మన పనుల్లో, మన ఉద్యోగంలో, మన క్రియల్లో, మన ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తుంది దేని బిడ్డలారా. ఆశీర్వదించడమే కాకుండా మనల్ని కాపాడుతారని కూడా తెలియజేస్తుంది దేని బిడ్డలారా. మరి ఆయన మనం ఎలా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తారంటే, మన ఆయన భయభక్తులు కలిగి, ఆయన విశ్వసించి, ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉంటే ఆయన మనల్ని కాపాడి ఆశీర్వదిస్తారని తెలియజేస్తుంది దేని బిడ్డలారా. దానికి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడను గాక. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులుంటే వారందరినీ స్వస్థపరచండి. దాన్ని ఎవరైతే పుట్టినరోజులు పెళ్లిరోజు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పెళ్లిరోజు జరిపించుకోవాలని సహాయం చేయండి. మరి మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. మరి ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. మరి ఎంతోమంది సేవకులు ఉన్న సంఘాలు ఉన్నాయి, వారందరినీ కూడా ఆశీర్వదించండి, కాపాడండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.